గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖమ్మం జిల్లా వైరా ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన రోడ్డు పనులు ఆల్మోస్ట్ ఇక అయిపోయినాయి. ప్రారంభోత్సవానికి రెడీ ఉన్నటువంటి టైం అండ్ సంక్రాంతి టైం మనకు తెలుసు. అవి అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంకా కూడా అధికారికంగా స్టార్ట్ కాలేదు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండడానికని వన్ సైడ్ రోడ్ని ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్. అటు ఇటు రాకపోకలు సాగుతున్నాయి. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ మనకు తెలుసు, ఫాగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, చలికాలం కాబట్టి రోడ్డు సరిగ్గా కనబడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైవే కాబట్టి స్పీడ్గా దంచుతూ ఉంటారు కార్లని. స్పీడ్కి అయితే అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో ఈ హైవేలో అంటే హైదరాబాద్ టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో అక్కడ ఈరోజు మార్నింగ్ మరి స్పీడా లేకపోతే ఫాగ్ వల్లనా లేకపోతే ఈ రెండిటి వల్లనా తెలియదు, కానీ ప్రమాదం అయితే పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. అది కూడా 2 ప్రమాదాలు జరిగాయి, వెంటనే జరిగాయని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ 8 కార్లు ఈ 2 వేరు సంఘటనలో ఒకదానికొకటి ఢీకొన్నటువంటి పరిస్థితి మనకు చూస్తుంటే కనుక మీరు చూడండి క్లియర్గా. కొన్ని కార్లు అయితే మొత్తం బంపర్ అంతా కూడా టోటల్గా స్మాష్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఫాగ్ చాలా ఎక్కువగా ఉంది, అట్లాగే వన్ సైడ్ మాత్రమే రోడ్డు ఆపరేషన్లో ఉంది. అయినా కూడా స్పీడ్ ఎక్కడ కూడా తగ్గకుండా బాగా స్పీడ్గా కార్లు వెళ్తూ ఉన్నాయి. ఈ ప్రమాదానికి అదే కారణము అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. మరి ఈ 8 కార్లు ఢీకొన్నటువంటి సందర్భంలో చాలా మందికి అయితే గాయాలయ్యాయి. ఎవరికైతే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకైతే పెద్దగా ప్రాణాలు కోల్పోయిన సమాచారం అయితే లేదు, కానీ గాయాలు మాత్రం పెద్ద ఎత్తున జరిగాయి. పండగ పూట ఎవరైతే ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నారో లేకపోతే వివిధ అవసరాల కోసం ఎవరైతే అట్నుంచి ఇటు అటు వెళ్తూ ఉన్నారో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద అత్యంత వేగంగా నడుపుతూ ఉన్నారు. అందువల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి దేవరపల్లి వైపు వెళ్ళే హైదరాబాద్ నుంచి ఈ ఖమ్మం వైరా వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద ఎత్తున ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఓపెన్ కాకముందే వీళ్ళు అధికారికంగా ఓపెన్ చేయకంటే ముందే వాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ స్పీడ్ లిమిట్స్కి సంబంధించి ఎక్కడ కాషన్స్ లేకపోవడం, ఇక్కడ మలుపులు ఉన్నాయనో లేకపోతే ఇక్కడ కొంత స్లోగా వెళ్ళండనో ఇట్లాంటివన్నీ కూడా బోర్డ్స్ ఇంకా అధికారికంగా ఏర్పాటు కాకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్తున్నారు. వెంటనే అంబులెన్స్కి సమాచారం ఇచ్చారు. ఈ వేరు ఇన్సిడెంట్లో అన్ని కార్లే ఢీకొట్టినటువంటి పరిస్థితి, పెద్ద వెహికల్స్ ఏవి లేకపోవడం కూడా కొంత మేర అంటే ఒక రకంగా ఉపశమనమే అనుకోవచ్చు, లేదంటే అదృష్టమే అని కూడా అనుకోవచ్చు. పండగ వేళ ఇట్లాంటి యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో ఇప్పుడు ప్రజలు అట్లాగే కుటుంబ సభ్యులు పూర్తిగా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం చాలామంది కారులో ప్రయాణిస్తున్న వాళ్ళని ట్రీట్మెంట్ కోసం పంపించినటువంటి పరిస్థితి. ఒకటి ఏంది అంటే ఈ ప్రయాణాలు ఇప్పుడిప్పుడే మళ్ళా ఊర్లో నుంచి మళ్ళా సిటీ వైపు వచ్చే వాహనాలు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఒక్కరోజే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి అని అంటే మరి వరుసగా ఇప్పుడు అందరు కూడా మళ్ళా ఇప్పుడు సంక్రాంతి తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకున్నటువంటి టైంలో ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో అని ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతోంది. గ్రీన్ ఫీల్డ్ హైవే మరి దీని మీద 2 ఇన్సిడెంట్స్ వరుసగా ఇన్సిడెంట్స్ జరగడం ఏంటి? మరి వాహనదారుల తప్ప లేకపోతే ఫాగ్ వల్ల కనిపించకపోవడం వల్ల ఇది జరిగిందా? అండ్ ఇవి కాకుండా ఉండడానికి ఏం చేయాలి అని అధికారులు అయితే తర్జన పడుతున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒకటి ఏంటంటే అదృష్టం చాలా బాగుంది కాబట్టి ప్రాణాలైతే ఎవరు కోల్పోలేదు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకైతే. కానీ పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వాళ్ళనైతే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు